బ్రో ప్రకాష్ రాజ్ గారు ఏంటి వదిలేట్టుకెళ్ళారు ఈ విషయాన్ని. ఇప్పుడు మళ్ళీ తమిళనాడుకి వెళ్ళి అక్కడ మీటింగ్లో కూడా ఏదో మాట్లాడినారంటే పవన్ కళ్యాణ్ గురించి. అసలు ఎవడు భయ ప్రకాష్ రాజు ఏంటి ఆయనకి అంటే ఆయన మోటో ఏంటి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఏ రాజకీయ నాయకుడికి కానీ ఏ సినిమా వ్యక్తికి కానీ కూడా ఆయన మోటో ఏంటని అర్థం కావట్లేదు. వెళ్తాడు మొన్న అక్కడ డిప్యూటీ సీఎం అయ్యాడంట స్టాలిన్ కొత్తగా, ఉదయనిధి స్టాలిన్. అతనితో వెళ్ళి మీటింగ్ అంటే వాళ్ళ రుచిగా ఉంది ప్రస్తుతానికి ప్రకాష్ రాజ్ గారికి. సాంబార్ రుచి బాగా ఎక్కువైంది. సో అదే అని కాకుండా అటు రాజకీయాలు కూడా బాగా ఎక్కువైనాయి అనమాట. ఆయనకి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారితో చాలా బాండింగ్ ఉంది. ఒక ఆయన ఎలక్షన్ టైంలో కూడా మెగా ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేస్తారు ఆయనకి. ఏ మాత్రం విశ్వాసం లేకుండా పవన్ కళ్యాణ్ గారితో ఆయన ఏదో రాజకీయ ప్రత్యర్థి అన్నట్టు మాట్లాడుతున్నాడు. అది కరెక్ట్ అసలు ఏమాత్రం కాదు. అక్కడికి వెళ్ళి ఉదయనిధి స్టాలిన్ తో మీటింగ్ లో కూర్చుని వాళ్ళు ప్యూర్ అంటే ఉదయనిధి స్టాలిన్ కూడా చాలా వరస్ట్ గా అతను ఇప్పుడే సుప్రీంకోర్టు చుక్కలు చూపిస్తుంది. ఎక్కువ కాలం నాకు తెలిసి తమిళనాడులో కూడా ఉన్నవారు వాళ్ళని దేశం నుంచే బ్యాన్ చేయాలి వాళ్ళని యాక్చువల్గా అయితే. అంటే వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్ అలా ఉన్నాయంటారా? అంటే దేశం నుంచి బ్యాన్ చేయాలంత స్టేట్మెంట్స్ ఇచ్చారు. స్టేట్మెంట్స్ అంటే ఇప్పుడు స్టాలిన్ గారు అసలు మీకు మెయిన్ ఆయన ఉన్నారు కదా వాళ్ళ ఫాదర్ ఉదయనిధి స్టాలిన్, ఇప్పుడు సీఎం తమిళ రాష్ట్రానికి. ఆయన మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. మెయిన్ అప్పుడు ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా కొన్ని ఎన్నో గొడవలు చేశాడు. అటు సినిమా హీరోయిన్ ఏదో చేశాడు. చాలా చాలా ఆయన మీద చాలా గొడవలు ఉన్నాయి. అప్పుడులోనే ఆయన వార్నింగ్ ఇచ్చారంట కరుణానిధి గారు, కొడుకని నువ్వు ఇట్లా చేస్తే ఖచ్చితంగా పాలిటిక్స్ లో ఎదగలేవు అని చెప్పి. చాలా చూసాం అనమాట వాళ్ళకి. అంటే బేసిక్ తమిళనాడు మనం పట్టించుకోరు అసలు మన పాలిటిక్స్. మనకు ఎవరు తెలుసు అంటే జయలలిత గారు చూసాము, ఇప్పుడు ఆయన చూస్తున్నాం. అంతవరకే ఇన్ డెప్త్ గా అక్కడ ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు. కానీ ప్రకాష్ రాజ్ గారు అంత ఉన్నత స్థాయిలో ఉండే ఆయన, అదే ఒక యాక్టర్గా ఉన్నత స్థాయిలో ఉండి ఏదో ఒక మీటింగ్లో కూర్చొని నేను కరెక్ట్గా మాట్లాడినా ఇంకా ఎక్కువ మాట్లాడాలన్న స్టేట్మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు కదా. అంటే ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ గారు ఏంటంటే ఒక మతం అని నేను చెప్పను. ఆయనకి హిందుత్వం అంటే గౌరవం లేదు, అసలు రెస్పెక్ట్ లేదు, ఆయనకి ఇష్టం లేదు. సో ఆయన ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు దానిపైన. ఇప్పటికే అట్లా చాలా దూరం వెళ్ళాడని చెప్పి ఆ మాటల్లో మన తెలుగు హీరోలు కూడా కొంచెం అసహ్యం వ్యక్తం చేస్తున్నారు. అందులో పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న ఒకడు తమిళ పర్సన్ అని చెప్పి ఆయన పేరేం పెట్టకుండా చెప్పారనమాట. సో ఆయన ఏదో ఇప్పుడు డైరెక్ట్ గా వాళ్ళకి డిప్యూటీ సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎం అయింది. అయితే అది పక్కన పెడితే ప్రకాష్ రాజ్ గారికి ఏంటంత దూరం కదా, ఈయన ఎందుకు వెళ్ళి మధ్యలో వాళ్ళ మధ్య ఏం దూరం, జస్ట్ ఆస్కింగ్ అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మొన్న అక్కడ స్పీచ్ మాట్లాడాడు, ఇక్కడ డిప్యూటీ సీఎం పని చేస్తున్నాడు అది ఇది అని చెప్పి. ఈయన చేయడం కనపట్లేదా? ఈయన ఇచ్చింది కనపడలేదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఒక ప్రెస్ మీట్ లో లేదంటే ఒక మీటింగ్ లో కూర్చొని మాట్లాడము, నీకు ఇప్పుడు స్టేట్మెంట్స్ ఇస్తాను పాస్ చేస్తాను మన తెలుగు రాష్ట్రాల్లో, నువ్వు ఎందుకు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు మీడియా ముందుకు రాలేకపోతున్నావు? మీడియా ముందుకు దమ్ము లేదు. ఎందుకంటే ఇప్పుడు రేపు పవన్ కళ్యాణ్ గారితో కూర్చొని ఒక అరగంట హ్యాపీగా మాట్లాడగలుగుతారా? అంత లేదు ఇంకా అసలు. మరి ఆ ఛాన్స్ పోగొట్టుకున్నారు ఆయన. మటుగా అవి ఆ హేట్ అనేది చూపించడు ఆయన. సినిమా ఉంటే కన్నా సినిమా షూటింగ్ లో మళ్ళీ చేసుకుంటారు హ్యాపీగా. బట్ రాజకీయంగా ఇప్పుడు ఇదే సనాతన ధర్మం పైన పవన్ కళ్యాణ్ గారితో ఒక అరగంట కూర్చొని మాట్లాడే దమ్ముందా ప్రకాష్ రాజ్ గారికి? జస్ట్ ఆస్కింగ్ కాదు, ఎదురొచ్చి ఆస్క్ చేయండి. అంత దమ్ముందా? లేదు. స్టాలిన్ కైనా ఉందా పోనీ ఉదయనిధి స్టాలిన్? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన స్టేట్మెంట్స్ అంత బలంగా ఉన్నాయి. ఆయన ధైర్యంగా ఆయన ఏంటంటే ఆయన వేరే మతానికి యాంటీ కాదు, ఈయన వేరే మతానికి యాంటీ కాదు. కాకపోతే ఈయనకి ఏంటంటే హిందుత్వం మీద ఉంది. ఈయన ఎప్పుడు క్రిస్టియానిటీని అవమానించి మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు. ఎప్పుడు ముస్లింస్ కూడా అవసరమైతే ఏదో ధరిస్తారు, ఆ క్యాప్ పెట్టుకుంటారు, చర్చికి వెళ్ళి ప్రే చేస్తారు ఏదన్నా గానీ. వాళ్ళ కూతురుతో కూడా డిక్లరేషన్ ఇచ్చారు. ఇక అంత మనిషిని అనడానికి లేదు. ఇతను చూస్తే ఏంటంటే సూడో సెక్యులరిజం అనమాట. ఇది ఇంత వరస్ట్ గా తయారవుతున్నారు. ఇంకా అతని మీద మర్యాద కూడా కోల్పోవాల్సి వస్తుంది. అదే చాలా తేడా. అంటే మన తెలుగు వాళ్ళే కాదు, తమిళనాడు హిందువులు కూడా కాళ్ళ దగ్గర పట్టా వేసి తొక్కుతున్నారు. ఏమంటారు, ఫ్లోర్ మ్యాట్స్, గుడి దగ్గర కాళ్ళ పట్ట, ఆ ఫ్లోర్ మ్యాట్ మా కాళ్ళతో సమానం అన్నట్టుగా వాడి రేంజ్ అట్ట అయిపోయింది అన్నట్టు చేశారు అనమాట. చూడండి, ఇది పక్కన పెట్టేస్తే ప్రకాష్ రాజ్ గారి పైన ఇంకొక ఎలిగేషన్స్ కూడా వచ్చింది. మీకు మార్క్ ఆంటోనీ విశాల్ గారి మూవీ, దాని ప్రొడ్యూసర్, ఆ మూవీ ప్రొడ్యూసర్ ఒక ఆయన ప్రకాష్ రాజ్కి ఒక నెక్స్ట్ మూవీలో ఆయన అవకాశం ఇచ్చాడు అనమాట. సో అందుకోసం కొంచెం డేట్స్ కూడా కేటాయించారు. బట్ ఏంటంటే ఆయన షూటింగ్ జరుగుతున్న టైంలోనే ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయారంట. ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా వెళ్ళిపోయారు. ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ అయింది. తర్వాత నుంచి ఫోన్ చేసి అడిగితే నేను వచ్చి మాట్లాడతానని చెప్పారంట. బట్ ఇప్పటి వరకు మాట్లాడలేదంట. నువ్వు
అంటే డబ్బు తీసుకున్న మా దగ్గర మా ప్రొడక్షన్ ఆఫీస్లో డబ్బు తీసుకున్న నువ్వు మాతో వచ్చి మాట్లాడకుండా ఇప్పుడు ఎక్కడో ప్రెస్ మీట్లో కూర్చొని లేదంటే ఎప్పుడో మీటింగ్లో కూర్చొని మాట్లాడడానికి టైం ఉంది, కానీ నువ్వు మాతో వచ్చి మాట్లాడతావు దానికి టైం లేదని చెప్పి ఆయన జస్ట్ ఆస్కింగ్ అన్నట్టు. అంటే మెల్లిగా ఆయనకి దేశం వదిలేసి పారిపోయే రేంజ్ దగ్గరలోనే ఉందనుకుంటున్నా నేను. మొత్తం ఈ ఉదయనిధి స్టాలిన్ ప్రకాష్ రాజు ఏ దేశానికి పోతారు ఖచ్చితంగా, ఇక్కడైతే ఉండనివ్వరు. ఎందుకంటే అది మొత్తం దేశంలో ఉన్న హిందువులందరికీ కూడా వాళ్ళ మీద ఫుల్ కోపం వస్తుంది అనమాట. సో ఎందుకంటే వాళ్ళు మతానికే ఎదురెళ్తున్నారు, హిందూ ధర్మానికి ఎదురెళ్తున్నారు, అది కరెక్ట్ కాదు. సో ఇకనైనా వదిలేసి వాళ్ళది ఏదైనా బాగు చేసుకుంటే చేసుకోమనండి. ఈ టేప్ వచ్చి దీన్ని పనిమాల మాటలు మాట్లాడితే కనుక వదిలే ప్రసక్తి అయితే లేదు. ఎందుకంటే ముందు ఇక్కడ నుంచి హిందువుల కన్నా తమిళనాడులో హిందువులే వాళ్ళని ఊరుకోరు. అక్కడ బ్రాహ్మణ్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. అక్కడ టెంపుల్స్ వాటిని కాపాడటానికి వాళ్ళు ప్రతి ఒక్క బ్రాహ్మణ్ కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి రేంజ్ లో కసిగా పనిచేస్తారు. అక్కడ అంత సాంప్రదాయం ఉంటుంది. తమిళనాడులో చాలా టెంపుల్స్ ఉంటాయి, మీకు చాలా ప్రసిద్ధమైన టెంపుల్స్ ఉంటాయి అక్కడ ఏన్షియంట్ డేస్ నుంచి. ఇది వీళ్ళ ఏంటంటే వీళ్ళు ఏర్పరచుకుని వీళ్ళ సెక్యూరిటీ రీజన్స్ కోసం వీళ్ళు మేము కమ్యూనిటీ అని చెప్పుకుని దాంట్లో దూరిపోయి అది కరెక్ట్ కాదు. అసలు వాళ్ళు దాని ఎగ్జాక్ట్ రూల్స్ వాళ్ళు ఫాలో అవ్వరు. బట్ ఏంటంటే అందులో ఉంటే ఒక సేఫ్ సైడ్ కదా, మన ఎవరో టచ్ చేయరు అందులో ఉంటే అనే ఇదిలో ఉండి ఈ టైప్ కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. వీళ్ళు ఏంటంటే ఎప్పుడో జరిగిపోయిన పురాతన కాలం ఆచారాలు, అప్పుడంటే ఒక టైంలో జరిగినాయి కాదనకూడదు, కానీ ఇప్పుడు లేదు కదండి. ఇప్పుడు ఆ టాపిక్కే లేదు. ఇప్పుడు ఎవరైనా సరే గుళ్ళోకి వెళ్ళిపోతారు, ఎవరైనా సరే పూజలు చేయొచ్చు, ఏదైనా జరగచ్చు. అందరూ హిందువులే ఇప్పుడైతే అందరూ హిందువులే. హిందూ మతాన్ని మా హిందూ దేవుల్ని పూజించే వాళ్ళు అందరూ హిందువులే అయిపోయారు. సో ఇప్పుడు ఎందుకు ఉదయనిధి స్టాలిన్ గారు ఎందుకు ఇప్పుడు అంత పర్టికులర్గా ఎప్పుడో జరిగిందని బయటికి తీసుకొచ్చి, అంటే ఎప్పుడో జరిగింది కదండి, ఆయనకి ఫస్ట్ నుంచి ఉంది. ఇప్పుడు కొద్దిగా సోషల్ మీడియాలో అందరూ యాక్టివ్ అవడం వల్ల ఆయన మాటలన్నీ పాతవి కూడా తవ్విదేస్తున్నారు. అతను ఎలాంటి వ్యక్తిత్వం అనేది, అతను అసలు మెయిన్ ఇంటెన్షన్ కరెక్ట్ కాదు, ఈ ధర్మాన్ని అసలు పూర్తి వ్యతిరేకి. సో ఈయన కూడా ప్రకాష్ రాజ్ గారు పూర్తి వ్యతిరేకి. సో దందు కలిసారు. ప్రకాష్ రాజ్ గారు పూర్తి వ్యతిరేకి అని పక్కన పెడితే అప్పుడు ఉదయనిధి స్టాలిన్ గారి కన్నా ఒక ఐడియాలజీ ఉంది, ప్రకాష్ రాజ్ గారికి నేను చెప్తున్నాను ఒక ఐడియాలజీ కూడా లేదు. అదే అండి, జస్ట్ ఆస్కింగ్, అదేదో ఆస్కే దమ్ము ఉందా ఆయనకి ఇక్కడికి వచ్చి లేదు. సో ఒక కుక్క మరుగుతుంది అనుకుని వదిలేసేయడమే. సో యాక్టర్ గా ఆయన చాలా గౌరవం ఉంది, ఆ మాట అనకూడదు. బట్ ఈ విషయంలో ధర్మం విషయంలో మటుకి కుక్క మరుగుతుంది అనుకుని వదిలేయడమే. ఎందుకంటే అది అరవదో కరవదో తప్ప ఏం చేయడానికి లేదు. దానివల్ల ఆ వీధిలో రాయి వేసి కొడితే పారిపోద్ది, మళ్ళీ దానికి తల ఎగరేసినప్పుడు ఎగరేస్తుంది. ఇది అంతే అనుకోవాలి. ఎదురొచ్చి మాట్లాడే దమ్ము ఉంటే సింహం లాగా వచ్చి మాట్లాడమనండి పవన్ కళ్యాణ్ గారి ముందు. సింహం ముందు కూర్చొని మాట్లాడమని. ఆ దమ్ము లేనప్పుడు జస్ట్ ఆస్కింగ్ ఇవన్నీ వంక ఇవన్నీ వద్దు. సరే చూద్దామండి ఎంతవరకు తీసుకెళ్తారు ఈ కాంట్రవర్సీ.